ఇన్ని చేసిన ఆయనకు విశ్వాసముతో ఉండలేకపోతున్నామా ప్రేమన దేవుని పిల్లలారా? అనుమానాలు, అపార్థాలు, దేవుని నుంచి విడిపోవడాలు, రావడాలు, ఇవేనా మన జీవితంలో? వద్దు ప్రేమన దేవుని పిల్లలారా. ఒక ఇత్తయిలా తండ్రితో నువ్వు మాట్లాడగలవా? దేవా, నా కొరకు ఎన్నో చేశావు, చావైనా బ్రతికైనా నీకోసమేనయ్యా. ఒక రూతు వలె నువ్వు మాట్లాడగలవా? నేను విశ్వసిస్తున్నాను, నీ కొరకు నేను బ్రతకగలను అని ఆ నమ్మకం నీ హృదయాలలో కలుగుతుందా చెప్పండి. దయచేసి ఆలోచించండి. ఈ లేఖనాల్ని మీ హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నము చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. తండ్రి పట్ల యేసుక్రీస్తుకున్న విశ్వాసము చాలా గొప్పది ప్రియమైన వారలారా, చాలా గొప్పది. ఆయన చెప్పిన మాట, నా తండ్రి నాకు తోడయున్నాడు గనుక నేను ఆయనకిష్టమైనవి ఎల్లప్పుడూ చేస్తాను. నా తండ్రి నాకు తోడయున్నాడు, ఆయన కొరకు నేను ప్రాణం పెడతాను, ఎందుకంటే మరలా ఆయన నన్ను తిరిగి లేపగలిగే సమర్థుడు. యేసుక్రీస్తుకున్న విశ్వాసము చూడండి. తర్వాత కలగబో బహుమానమునందు మోషే గారు దృష్టి ఉంచినట్లుగా ఇదిగో అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకో తెలుసా? తరువాత తనకొక బహుమానము ఉంది అని. ప్రేమన దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతున్న మనం ఏదో బ్రతికేస్తున్నాము అంటే బ్రతికేసినట్లుగా ఉండకూడదు. పిల్లలు కళ్ళ ముందు ఎదుగుతున్నప్పుడు మరి విశ్వాసంలో మనం ఎదగాలి కదా. ఆలోచించండి. మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి భలే ఎదిగేవరా అన్నప్పుడు మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీ విశ్వాసపు పరిస్థితి ఏంటి? ఏమంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెన్షన్ కాస్త ఎక్కువైందండి, పర్వాలేదండి అని చూసి సంతోషపడుతున్నావు కదా. మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరపు నీ విశ్వాసపు స్థాయి ఏంటి?